ఏపీలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. 2 రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఊపందుకున్నాయి. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులు, గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు లైవ్ ద్వారా. చంద్రశేఖర్, ఓవర్ టు యు. సునీత, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే బిగ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లా ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి ఈదురుగాలుతో కూడినటువంటి వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు వాతావరణంలో పెను మార్పుల కారణంగా ఉదయం అంతా కూడా వేడి గాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి వానలతో కాస్త ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురవడంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురవగా ఇటు పార్వతీపురం, మన్యం జిల్లా, అనకాపల్లి జిల్లాలో కూడా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లా ప్రాంతంలో పడినటువంటి పిడుగుపాటుకు ఒకరు మృతి చెందినటువంటి ఘటన కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతున్నప్పటికీ సోమవారం అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చూసుకుంటే అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, చోడవరంలో 6.1 సెంటీమీటర్ల వర్షం, విజయనగరం జిల్లా కొత్త వలసలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అలాగే ఇటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వేంపాడు, పాయకరావుపేటలో కూడా 5.9 సెంటీమీటర్లు వర్షపాతంతో పాటు కేకోటపల్లిలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు, అనకాపల్లి జిల్లా ఈ 5 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినప్పటికీ కొద్ది రోజులు మాత్రం అవి మందకొండగా సాగి మరలా ఋతుపవనాలు యాక్టివ్ అయినట్లుగా తెలుస్తుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా బలమైనటువంటి ఈదురుగాలు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నేను చూసుకుంటే విశాఖతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాకినాడ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చారు. ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో పాటు ఉదయం అంతా కూడా ఎండ వేడి, ఉక్కపోతలతో నానా అవస్థలు అయితే ప్రజలు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అయితే ఉక్కపోతల కారణంగా పూర్తిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే సాయంత్రం 3 గంటల ప్రాంతానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం, పూర్తిగా మేఘాలన్నీ కూడా నల్లని మబ్బులతో దట్టమైనటువంటి ఆ వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. అనకాపల్లి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ సాయంత్రం తర్వాత మాత్రం ఆకాశం మేఘామృతం అవడంతో పాటు భారీ ఈదురుగాలులు కూడినటువంటి వర్షాలు అయితే కురిశాయి. అలాగే విశాఖ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కురవడంతో ఇటు విశాఖ రైల్వే స్టేషన్ కు ఆనుకొని ఉన్నటువంటి రైల్వే గ్రౌండ్ లో హైమాస్ట్ లైట్లు కూడా విరిగి పడినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి కార్లపై పడడంతో పాటు రహదారి పైన ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా ఉత్తరాంధ్రతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆరు బయట పనిచేసే వాళ్ళు, పొలాల్లో పనిచేసేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులు మేఘామృతమైనటువంటి సమయంలో కావచ్చు, లేదా ఉరుములు మెరుపులు వస్తున్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి సురక్షిత భవనాలకు వెళ్లి మాత్రం ప్రాణాలు తలదాచుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ ఈదురుగాలు కారణంతో పాటు దానికి తోడు వర్షం, మరోవైపు పిడుగులు, దీని ప్రభావంతో ఎక్కువగా ఈ పిడుగులు ఎఫెక్ట్ కూడా ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కువగా పిడుగులు పడేటటువంటి ప్రాంతాలని ముందస్తుగానే ఆర్టీజీఎస్ అనేటటువంటి రైట్ టైం గవర్నెన్స్ ద్వారా గుర్తించడం, తద్వారా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఆయా ప్రదేశంలో నివసించేటటువంటి ప్రాంతాల వాసులకు ఎప్పటికప్పుడే అలర్ట్ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా పిడుగుల నుంచి ప్రజల్ని కాపాడడంతో పాటు మరోవైపు ఎక్కడ కూడా ధన, ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో, ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఎక్కువగా ఏదైనా సమస్యలు, సాంకేతిక సమస్యలు కానీ లేదా ఇతరత్ర సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకి తెప్పాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్న కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగానే సిద్ధమవ్వాలంటూ కూడా చెప్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో పార్వతీపురం, మన్యం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షపు నీరంతా కూడా పెద్ద ఎత్తున దిగువ ప్రాంతాలకు రావడం, అలాగే విజయవాడ, ఇతరత్ర ప్రాంతాల్లో కురిసేటటువంటి భారీ వర్షపు నీరుతో పాటు ఇటు గోదావరి నదికి కూడా వరద తాకిడి పోటెత్తుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఊహించిన రీతి కంటే ఎక్కువగా వర్షపు నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే రానున్నటువంటి 3 రోజులు ఆకాశంలో పెను మార్పుల కారణంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలో చెదురుమదురు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే తూర్పు గోదావరికి సంబంధించినటువంటి ఇటు కాకినాడ, అలాగే పశ్చిమ గోదావరి ప్రాంతంలోని వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఇటు చూసుకుంటే ఆ తూర్పు కోస్తా, పశ్చిమ కోస్తా ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మిక వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉంటే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు తీర ప్రాంతం వెంబడి నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ తీర ప్రాంతం నివసించేటటువంటి ప్రజలకి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాలకు తోడు ఈదురుగాలు కూడా ఎక్కువగా వీచేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు లేదా హోర్డింగ్స్ కూడా విరిగిపడేట అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి వృక్షాలను కొన్ని ప్రాంతాల్లో ఆ కొమ్మలను కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద గానీ, వృక్షాల కింద గానీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు ఎవరో కూడా నిలబడరాదంటూ చెప్తున్నారు. అలాగే ఏదైతే కొండ ప్రాంతాలకి పూర్తిగా రహదారులపైన ప్రయాణం సాగించేటటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా అరకు, పార్వతీపురం లేదా ఇటు పాడేరు, చింతపల్లి ప్రాంతాలకు వెళ్లేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాహనదారులకు కూడా పలు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు అకస్మాత్తుగా విరిగిపడి వాహనాలపైన పడేటటువంటి అవకాశం ఉంది, లేదా రోడ్లపైన పడ్డు రోడ్లు కూడా స్తంభించిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాలు కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అరకు ప్రాంతాలు అంటే ఘాటు రోడ్లకు వెళ్లేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ వాహనాల్లో చేయరాదంటూ కూడా ముందస్తుగానే అల్లూరు ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తుండడంతో ఆ ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ముఖ్యంగా ఏదైతే జనజీవనం స్తంభించిపోకుండా ముందస్తుగానే చర్యలు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే 3 జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఇటు తూర్పుగోదావరికి సంబంధించినటువంటి కాకినాడ, ఈ యానాం ప్రాంతంలో కూడా చెదురుమదురు వర్షాలు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలు కురిసేది ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అలాగే తిరుపతి, చిత్తూరు, గుంటూరు ఈ ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలు కురిసేటటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.